భర్త పోయిన 15 నెలలకు ఓ మహిళ తల్లయింది. అతడి మృతదేహం నుంచి సేకరించిన వీర్య కణాలతో ఆమె గర్భం దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన జీవితంలో అనూహ్య మలుపులను ఇటీవలే ఆమె ఓ రేడియో కార్యక్రమంలో శ్రోతలతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఉదంతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన 31 ఏళ్ల మహిళ ఎల్ఈడి జీవితం 2020లో అనూహ్య మలుపు తిరిగింది. అప్పటిదాకా ఆమె తన జీవిత భాగస్వామి అలెక్స్ తో సంతోషంగా ఉండేది. ఓ రోజు అలెక్స్ సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అతడు గతంలో ఒలింపిక్స్ క్రీడల్లో కూడా పాల్గొన్నాడు. మరోవైపు ఎల్ఈడి మాత్రం తమ ఇంట్లోనే ఉండిపోయింది. ఆ రోజు సాయంత్రం ఎల్ఈడి ఫేస్బుక్ చూస్తూ ఉండగా తమ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించిందన్న పోస్టు చూసింది. వెళ్లి ఆరా తీయగా అది అలెక్స్ ది అని తెలిసి ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటికే అలెక్స్ ఎల్ఈడి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అలెక్స్ దూరం కావడం ఆమె తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ఎల్ఈడి మిత్రులు ఆమెకు పోస్ట్ పార్టమ్ సర్మ్ కలెక్షన్ గురించి చెప్పారు. ఈ విధానంలో మృతదేహం నుంచి వీర్య కణాలను సేకరించి కృత్రిమ పద్ధతుల్లో గర్భం వచ్చేలా చేస్తారు. ఎల్ఈడి దీనికి అంగీకరించింది. 6 నెలల తర్వాత వైద్యులు ఆమెకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారిలోనే అలెక్స్ ను చూసుకుంటున్నాను అని చెప్పింది.